అంటే ఇప్పుడు నీకు నాకేదేంటంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలన్నా నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి కాదు రెండు కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ, అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా పట్టుకొని తిరుగుతాం. ఒకరి మీద మనం ఎలిగేషన్ చేస్తున్నాం, నేను ఆ ప్రూఫ్స్ లేకుండా పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్. నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా, అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచల్ చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన అంటే అన్ని మర్చిపోయాడు. తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్ గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె కూడా డాన్సర్ గా వర్క్ చేసింది. ఆమెకు కూడా నేను ఎన్నోసార్లు నేను కిషారెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను ఇవన్నీ. సో ఏంటి ఈ కొరియోగ్రఫీకి సంబంధించి కూడా మీరు యాజ్ అ కొరియోగ్రాఫర్ యాజ్ అ డాన్సర్ ఉన్నారు కాబట్టి సో ఇందులో ఒక పెద్ద మచ్చనే చెప్పుకోవచ్చు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలా చేశాడంటే కూడా ఒక కొంచెం చర్చనీయాంశంగానే అయిపోయింది. సో ఏంటి మరి ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ అసలు? అంటే నేను యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం తర్వాత నేనే షాక్ అయిపోయినా. ఇది న్యూస్ తెలిసేవారికి ఎట్లా అంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆయన ఎవరికైనా పెట్టే మనస్తత్వమే, తీసుకునే మనస్తత్వం కాదు. రీసెంట్గా వాళ్ళ యూనియన్లో కూడా 90 లక్షలు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు వాళ్ళందరికీ. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేశాడు అందరికీ. కానీ అట్లాంటి మాస్టర్ ఇట్లా చేస్తాడా అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు అయితే పెట్టింది. కేసు పెట్టింది కాబట్టి దాని గురించి ఇంకా మొత్తం బయటికి రాలేదు. ఫస్ట్ అది మొత్తం బయటికి రావాలి, అది నిజమా కాదా అనేది కూడా తెలవాలంటే జానీ మాస్టర్ ఒక లైవ్ పెట్టాలా, లేకపోతే ఒక ఆయనతో పాటు ఏదైనా ఒక బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇది ఇష్యూ. ఇప్పుడు దాని గురించి పడ్డోడి మీద 10 రాళ్ళు వేసి మనం మాట్లాడకంటే జానీ మాస్టర్ అయితే ఆయన మనస్తత్వం అయితే చాలా మంచిది. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్. ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే తను ఆల్రెడీ లేడు, ఇక కిడ్నాప్ అయినాడు, సో కనిపిస్తే లేడు, అండర్ గ్రౌండ్ ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున. ఇంకోటి ఆ మొబైల్స్ కూడా 2 స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఏంటి అంటే నిజంగా చేశాడని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. అంటే దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అనుకోకుండా సడన్ షాక్ అనమాట. ఎందుకంటే ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం అనేది తట్టుకోలేరు ఎవరు కూడా. ఎందుకంటే అది ఆయన అంత మంచిగా ఉండేవాడికి ఏమైందా అని నేనే 1 గంట వరకు ఆలోచించిన పాపం అని. కానీ ఆయన దగ్గర ఉంది ఏంటంటే ఆయన దగ్గర లేకపోయినా 10 మందికి పెట్టే మనస్తత్వం. ఇది అనుకోకుండా జరిగిందా, అది కావాలని జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయిస్తున్నారా అనేది కూడా ఆయన చెప్తేనే మనకి కన్క్లూ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు చాలామందిని కూడా నాకు కూడా చాలామంది అడుగుతున్నారు, మీకు తెలుసు కదా మీరు చెప్పండి అంటే మనకేం తెలుస్తుంది? ఆయన మనస్తత్వం చెప్తాము, ఆయన విధానం చెప్తాం. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా ఉందో చెప్పగలం. కానీ ఆయన ఇలా నిజంగా అమ్మాయిని అది చేసిండా అని చాలామంది కూడా దీని మీదే ఉంది. కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు, చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా, సో కలిసే ఉన్నాం, క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది. ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు. ఆడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము. అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా, ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి మనం 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలామంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే
ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. Yes, అవును, నాతో కూడా చాలా సందర్భాలు అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెరవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్, జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెనే హెల్ప్ చేసింది, పెళ్లి మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె PS లో పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే దీని ఏ విధంగా చూస్తాం? ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న మా యూనియన్లో, వాళ్ళ యూనియన్లో పొద్దున ప్రెస్ మీట్లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట. ఆ చర్చలో మరి ఏం చెప్తారు, ఏంది అనేది, ఆ ఆధారాలు ఏంది. అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే. ఆ అమ్మాయి మాట్లాడలే, జానీ మాస్టర్ మాట్లాడలే, వాళ్ళ భార్య కూడా మాట్లాడలే. ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది, యూనియన్కి తీసుకెళ్తారా, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారా, లేదా ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే పోలీస్ వాళ్ళ ద్వారా పెడతారా, ఏది పెట్టినా తొందర మాట్లాడేది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి తొందర మాట్లాడి దీన్ని ఖతం చేస్తే. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఏ కొరియోగ్రాఫర్ అయినా, ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే. ఎందుకంటే వాళ్ళని చులకన చూడొద్దు. నువ్వేదో కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు. ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు. అంతే తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అని చెప్పి వాళ్ళని చులకన చూడటం కానీ, డాన్సర్లను కూడా చులకన చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అలా ఎవరైనా బయట డాన్సర్లు అయినా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి, స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు. వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటాం. రైట్. ఇంకోటి మాస్టర్, అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం, సో ఇవన్నీ రాజకీయంగా తను ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా, అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది. సో రాజకీయంగా ఎదుగుతున్నాడు, అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా చేశారంటూ కూడా కొంతమంది అనుకుంటారు. అదైతే పక్కా నిజమే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్, అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిందంటే అది చాలా మామూలు కాదు. అసలు నేషనల్ అవార్డు అంటే చాలా టోప్ డాన్సర్లు ఉన్నారు, అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట. అలాంటి పేరు వచ్చింది అని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పెద్ద వాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారా? అంటే ముఖ్యంగా ఇంకోటి కూడా, అంటే వైసీపీ వాళ్ళ నుంచి ఎవరు చేస్తున్నారా, దీనికి మొత్తానికి కంట్లు బల్లా గుద్దినట్టు దొరకాలంటే జానీ మాస్టర్ బయటికి రావాలి. సో ఇంకోటి, తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది. ఆయన పార్టీలు ఏమి ఇచ్చారని తీసేసారు. ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఏ విధంగా చూసుకోవాలి? అసలు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేనానికి ఇదే, లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్తకు కూడా పనిచేయలే. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే, ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ని ఇచ్చిరా? ఇయ్యలేదు. మరి ఈయన కూడా పార్టీలో, అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భాలలో జానీ నమ్మిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి అన్నాడు. జానీ ఈ పార్టీకి మొత్తానికి ఒక హెడ్, ఒక ప్రెసిడెంట్, అది ఎక్కడ చెప్పలేగా. అయితే దానికి అవన్నీ ఏముండవు. ఇక ఏమో ఆరోపణలు ఉన్నాయి, ఏమున్నా కానీ ఇది అమ్మాయి విషయం కాబట్టి మనం వాటి గురించి 1కి 10 చెడు మంచి చెడు మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇజ్జత్, ఇంత పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్ అయితే మనం తీయకూడదు. ఏది ఉన్నా ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం మనం కూడా చెప్పుకుంటాం. ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మహిళా సంఘాలు వచ్చి యూనియన్ కడుగుతారు, ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారు అంతే. నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారా. అందుకోసమే సస్పెండ్ అనేది కామన్. అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ తీసుకోగానే వాడు మర్డర్ చేసి అనుకో డైరెక్ట్ కోర్టు కేసు వేస్తారు. అది కోర్టుకు వేయకుండా దాని కోసును దాన్ని తిప్పిరు అనుకో వాళ్ళకే తప్పు. ఇంకా దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద, ఆయన జానీ మాస్టర్ పత్తా లేడు. ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పంపిస్తారు. లేదు ఇది తప్పుడు శిక్ష అనుకో
దీన్ని పరిష్కారం చేసేస్తారు. ఓకే, అంటే చాలా మంది జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు, ఎందుకంటే కొరియోగ్రఫీకి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కి వచ్చే వారికి అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ఉంటుంది ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసా నీకు? యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్య ఆయనే, ఓకేనా కాదా? అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు? ఎక్కడ చూసినా ఒక 5 లక్షల కెమెరా పెట్టడం, ఆఫీసులలో తీసుకుపోవటం, లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడం, పెద్ద హీరోయిన్ అవకాశం ఇవ్వగానే ఆమె పొంగిపోయి మొత్తం ఇడికి రావటం, మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసిర్రు సార్. సి అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్కి. అవన్నీ ఆలోచించుకొని రాండి. జనాలు ఏమంటారు, చూడి అమ్మాయి రాత్రులు వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది, మళ్ళీ తెల్లవారుజామున రాత్రులు వస్తుంది, సంథింగ్ నీకు తెలుసు కదండి. చూస్తున్నా అంటే మనకు మనం చచ్చిపోవసరం లేదు, ఆ జనాలన్న మాటలకే చాలామంది చచ్చిపోతారు. ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లేకే సార్. ఇప్పుడు 3 పూట్ల నీకు తిండి పెడతాను, మంచి బట్ట ఇస్తాను, నీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎవరు కష్టపడరండి, ఎవరు కష్టపడరు. నాతో సైతం నేను కష్టపడను. ఎందుకు? నాకు మంచి ఫుడ్ ఉంది, బట్టలు ఉన్నాయి, నాకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ఇంక నేను దేనికి కష్టపడాలి? కష్టపడే అమ్మాయి అంటే ఏ అమ్మాయి అయినా వచ్చి కష్టపడుతుందంటే భర్త లేకో తండ్రి లేకో పోషించుకునే వేరే దారి లేక వచ్చిన వాళ్ళే సార్ ఎవరైనా. అందుకనే నేను అంటాను, ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు, అలాంటప్పుడు ఎందుకు చులకన? చాలామంది అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ మేము మా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. కాబట్టి దయచేసి మాకు పిలిచి ఒక 3 పూటలు తిండి పెట్టకపోయినా స్టేజ్ మీద మేము చేసే పర్ఫార్మెన్స్కి 2 చప్పట్లు కొట్టి అభినందిస్తే చాలు సార్. ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్, వాళ్ళ ముగ్గురు మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు, ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిణి అని చెప్పి గౌరవించడం. అవును సార్, గౌరవాన్ని ఇవ్వడం ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో, గణేష్ మాస్టర్ గారితో సార్. ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్. అప్పుడు గబ్బర్ సింగ్కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్. అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు. ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్. దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్. మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్. నెల్లూరా? నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. వాళ్ళ అన్నయ్య గారు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఆర్టీసీ డ్రైవర్, కరీముల్లా గారు ఆయన పేరు. అలాగా ఆయన ఫోన్లో మాట్లాడాను, కానీ రియల్గా అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు? చెప్పారా డాన్సర్ అని? చెప్పారు. అంటే మీరు డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. కరీముల్లా గారు చెప్పారు. ఆయన చెప్పారు, అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే సార్. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. అంతే. ఇప్పుడు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు 3 అన్నారు. అవును సార్. ఈ 3తోని మీకు ఒకే టైంలో ఒకే డేట్
వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గురిని కన్విన్స్ చేయడానికి, చేస్తాను చేసి సార్. వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్. అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్. ఓకే. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. సార్